వెల్కమ్ టు ఫిజిక్స్ ఏ టు జెడ్. నమస్తే. సో బ్రిడ్జ్ కోర్స్లో పార్ట్గా ఈరోజు లీనియర్ మొమెంటం అంటే ఏంటో చూద్దాం. లీనియర్ మొమెంటం గురించి చిన్నప్పటి నుంచి మీరు ఫామ్లో చదువుతూనే ఉన్నారు. అయితే అసలు దీని సిగ్నిఫికెన్స్ ఏంటి, దీని డైరెక్షన్ ఎలా ఫైండ్ చేస్తాం, మొమెంటం చేంజ్ అయినప్పుడు డైరెక్షన్ ఎలా అవుతుంది, ఇవన్నీ తెలుసుకుందాం. లెట్ us begin. ఈ డబ్బాని పడగొట్టాలి, దేంతో నేను ఢీ కొట్టి దీంతో ట్రై చేద్దాం. దిస్ ప్లాస్టిక్ డిబ్బా రెడీ. పడట్లేదు, దీని ఇంపాక్ట్ సరిపోవట్లే, ఏమో అయ్యే పనుల్లో కనబడట్లే. సరే, ఈ బరువైన ఆబ్జెక్ట్తో ట్రై చేద్దాం. రెడీ. పనిచేసింది, పడింది. అంటే మాస్ ఎక్కువ ఉంటే దాని ఎఫెక్ట్ కూడా ఎక్కువ ఉందన్నమాట. అయితే ప్రతిసారి మాస్ ఒకటే సరిపోద్దా? చూద్దాం. ఒక 50 గ్రాముల రాయి ఎవరో నీ వైపు విసిరారు, దాన్ని క్యాచ్ పట్టుకోగలిగావు. అదే 50 గ్రాములు ఈసారి బుల్లెట్ గన్లోంచి వస్తుంది, పట్టుకోగలమా? ఎందుకు? దీనికి స్పీడ్ ఎక్కువ, ఇంపాక్ట్ కూడా ఎక్కువ. అంటే ఆ ఇంపాక్ట్ అనేది రెండింటి మీద డిపెండ్ అవుతుంది, మాస్, వెలాసిటీ. కాబట్టి రెండింటిని కలిపి ఒక క్వాంటిటీ కావాలి ఎఫెక్ట్ గురించి చెప్పాలంటే. ఆ క్వాంటిటీనే మనం మొమెంటం అంటున్నాం. అసలు లీనియర్ మొమెంటం అంటే ఏంటి? డెఫినేషన్ చూద్దాం. ఇట్ ఈస్ ద అమౌంట్ ఆఫ్ మోషన్ కంటైన్డ్ ఇన్ ఏ బాడీ. అంటే ఒక మూవ్ అవుతున్న బాడీలో ఎంత మోషన్ ఉంది, అది ఎంత ఇంపాక్ట్ క్రియేట్ చేయగలదు అనేది చెప్పేదే మొమెంటం. మరి ఎలాగ మెజర్ చేస్తాం? ప్రోడక్ట్ ఆఫ్ మాస్ అండ్ వెలాసిటీ. మాస్ ద్రవ్యరాశి తెలుగులో, వెలాసిటీ తెలుగులో వేగం, కనిపిస్తే ద్రవ్యవేగం తెలుగు పేరు. ఓకే, ఎనివే, సో ఇలా ఫైండ్ చేస్తాం. సో మొమెంటం ఈజ్ ఈక్వల్ టు మాస్ ఇంటూ వెలాసిటీ. ఈ పైన పెట్టిన సింబల్స్ ఏంటి? అదేం చెప్తుంది? మొమెంటం అనేది ఒక వెక్టార్ క్వాంటిటీ, వెలాసిటీ అనేది ఒక వెక్టార్ క్వాంటిటీ కదా. సరే, ఈక్వేషన్ వచ్చింది. అండ్ ఆ ఈక్వేషన్ బట్టి మనం క్లియర్గా చెప్పొచ్చు మొమెంటం అనేది ఒక వెక్టార్. మరి వెక్టార్ అయితే డైరెక్షన్ ఉండాలి కదా. డైరెక్షన్ ఎటు ఉంటుంది? డైరెక్షన్ ఈజ్, చూద్దాం, సేమ్ యాజ్ డైరెక్షన్ ఆఫ్ ద వెలాసిటీ. సో వెలాసిటీ ఉన్న డైరెక్షన్లోనే మొమెంటం కూడా ఉంటుంది. ఎందుకంటే మొమెంటం ఎలా వస్తుంది? వెలాసిటీని మాస్తో మల్టిప్లై చేస్తాం. మాస్ అనేది స్కేలార్ కదా, దాని డైరెక్షన్ ఏమి ఉండదు. సో వెలాసిటీకి ఏదైతే ఉందో అదే మొమెంటంకి చెందుతుంది. సో అందుకని మొమెంటం డైరెక్షన్, వెలాసిటీ డైరెక్షన్ కూడా రెండు సేమ్. అంటే అర్థం ఏంటి? యాంగిల్ బిట్వీన్ మొమెంటం అండ్ వెలాసిటీ ఈజ్ 0. రెండు ప్యారలల్ కదా. సో అది డైరెక్షన్ వచ్చింది, మ్యాగ్నిట్యూడ్ వచ్చింది. మరి యూనిట్స్ ఏంటి? యూనిట్స్ ఎలా చెప్తాము? మొమెంటం ఈజ్ ఈక్వల్ టు m ఇంటూ వెలాసిటీ. కాబట్టి మాస్ యూనిట్స్ ఏంటి? కేజీ. వెలాసిటీ యూనిట్స్ ఏంటి? మీటర్ పర్ సెకండ్. సో ఇదే యూనిట్. ఇంకోలా కూడా రాయొచ్చు దీన్ని, న్యూటన్ సెకండ్. మీకు తెలుసు న్యూటన్ అంటే ఫోర్స్కి యూనిట్స్ కదా. న్యూటన్ ఇంటూ సెకండ్ అంటే ఫోర్స్ ఇంటూ టైం. అలా కూడా రాయొచ్చు మొమెంటం యూనిట్స్. మనం జనరల్గా యూజ్ చేసేది న్యూటన్ ఇంటూ సెకండ్ అనేది. డైమెన్షనల్ ఫార్ములా, మీరు డైమెన్షనల్ ఫార్ములా చదువుంటే అది కూడా రాసేద్దాం. సో మాస్కి డైమెన్షన్ m, వెలాసిటీకి డైమెన్షన్ LT-1 కదా. సో ఇదే డైమెన్షనల్ ఫార్ములా ఫర్ మొమెంటం. ఇప్పుడు ఒక ఈక్వేషన్ చూద్దాం, ఒక క్వశ్చన్ చూద్దాం, ఒక ఎగ్జాంపుల్.
ఒక బాల్ తీసుకుందాం, దాని మాస్ ఒక 50 గ్రామ్ అనుకుందాం. ఓకే, ఒక 50 గ్రామ్ బాల్ ఇట్ ఈస్ మూవింగ్ విత్ 10 మీటర్ పర్ సెకండ్ వెలాసిటీ అని అనుకుందాం. ఓకే, ఏ డైరెక్షన్ వెళ్తుంది? ఇన్ ద పాజిటివ్ ఎక్స్ డైరెక్షన్. ఎక్స్ డైరెక్షన్లో పాజిటివ్ ఎక్స్ వైపు వెళ్తుంది. ఇప్పుడు దీని మొమెంటం మ్యాగ్నిట్యూడ్ ఎంత, డైరెక్షన్ ఏంటి చూద్దాం. వెక్టార్ కాబట్టి మ్యాగ్నిట్యూడ్ చెప్పాలి, డైరెక్షన్ చెప్పాలి కదా. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మ్యాగ్నిట్యూడ్ ఫైండ్ చేద్దాం. ఎలా? మొమెంటం ఈజ్ ఈక్వల్ టు మాస్ ఇంటూ వెలాసిటీ. మ్యాగ్నిట్యూడ్ ఒకటే చూస్తే. సో మాస్ ఎంత? 50 గ్రామ్. బట్ రిమెంబర్ 50 గ్రామ్ డైరెక్ట్గా వేసేయకూడదు కదా, ఎస్ఐ యూనిట్లోకి కన్వర్ట్ చేసుకోవాలి. సో 50 గ్రామ్ ఇంటూ 10⁻³ ఇప్పుడు మనకి కేజీలో వచ్చింది, కిలోగ్రామ్స్లో, ఇంటూ వెలాసిటీ 10 మీటర్ పర్ సెకండ్. సో ఏమైంది ఇప్పుడు? 5 ఇంటూ 10⁻² ఇంటూ 10⁻³ అంటే 0.5 వచ్చింది. ఓకే, న్యూటన్ సెకండ్. రైట్. మరి డైరెక్షన్ ఏంటి? డైరెక్షన్ ఈజ్ వెలాసిటీ ఎటు ఉంది? పాజిటివ్ ఎక్స్లో. సో మొమెంటం డైరెక్షన్ కూడా పాజిటివ్ ఎక్స్ డైరెక్షన్ అయిపోయింది. దీన్ని మ్యాథమెటికల్గా ఎలా రిప్రజెంట్ చేస్తాం? పాజిటివ్ ఎక్స్లో ఉందని చెప్పడానికి మ్యాథమెటికల్గా ఎలా చూపించవచ్చు? సింబాలిక్గా. అంటే మొమెంటం వెక్టార్ ఈజ్ ఈక్వల్ టు మొమెంటం మ్యాగ్నిట్యూడ్, అంటే ఆ 0.5 వచ్చింది, ఏదో ఏ నెంబర్ అయితే అది, ఇంటూ ఐ క్యాప్. సో ఇది వెక్టార్ ఫామ్ అన్నమాట. మరి ఈ ఐ క్యాప్ అంటే ఏంటి? అది ఏం చెప్తుంది? మొమెంటము పాజిటివ్ ఎక్స్లో ఉందని చెప్తుంది. అదే వై డైరెక్షన్లో ఉంటే జే క్యాప్, జెడ్ డైరెక్షన్లో ఉంటే కే క్యాప్, 3 డైమెన్షనల్లో. సో ఇక్కడ ఐ క్యాప్ యూజ్ చేస్తాం. మనం ఈ ఐ క్యాప్ జే క్యాప్ గురించి వెక్టార్స్లో క్లియర్గా చూద్దాం. ఓకే, ఇప్పుడు ఇంకోటి చూద్దాం. చేంజ్ ఇన్ మొమెంటం, డెల్టా పి అంటే ఏంటి? మొమెంటం ఎంత చేంజ్ అయిందండి. అంటే జనరల్గా చేంజ్ ఇన్ ఎనీ క్వాంటిటీ అలా చెప్తాం. ఫైనల్ వాల్యూ మైనస్ ఇనిషియల్ వాల్యూ కదా. ఇది కూడా అంతే. చేంజ్ ఇన్ మొమెంటం ఈజ్ ఫైనల్ మొమెంటం మైనస్ ఇనిషియల్ మొమెంటం. అయితే డైరెక్ట్గా సబ్ట్రాక్షన్ చేయకూడదు. ఈ రెండు వెక్టార్స్ కాబట్టి డైరెక్షన్ బట్టి ఇక్కడ సబ్ట్రాక్షన్ చేయాలి. ఇప్పుడు ఫైనల్ మొమెంటం 10, ఇనిషియల్ మొమెంటం 2 ఉందనుకోండి, 10 - 2 అని వేసేయకూడదు, డైరెక్షన్ బట్టి వేయాలన్నమాట. అది ఎలాగో మనం వెక్టార్స్లో ఒకసారి మళ్ళీ చూద్దాము. మరి చేంజ్ ఇన్ మొమెంటంకి డైరెక్షన్ ఏముంటుంది అంటే చేంజ్ ఇన్ వెలాసిటీ. సింపుల్. డైరెక్షన్ ఆఫ్ ద చేంజ్ ఇన్ మొమెంటం ఈజ్ నథింగ్ బట్ డైరెక్షన్ ఆఫ్ చేంజ్ ఇన్ వెలాసిటీ, అంతే. మరి ఇదే డైరెక్షన్లో ఇంకా వేరే క్వాంటిటీస్ ఏమైనా ఉన్నాయా అంటే చేంజ్ ఇన్ వెలాసిటీ ఉన్న డైరెక్షన్లోనే ఇప్పుడు మనం చెప్పింది చేంజ్ ఇన్ మొమెంటం ఉంది. అదొకటే కాదు, యాక్సిలరేషన్ కూడా అదే డైరెక్షన్లో ఉంటుంది. ఇంకోటి ఉంది, నెట్ ఎక్స్టర్నల్ ఫోర్స్, దాని మీద యాక్ట్ చేసే ఫోర్స్ కూడా అదే డైరెక్షన్లో ఉంటుంది. సో అబ్జర్వ్ చేస్తే ఇవన్నీ ఒకే డైరెక్షన్లో ఉంటాయి, ఎందుకంటే వీటన్నింటికీ రీజను అక్కడ అప్లై చేసిన ఫోర్సే కాబట్టి. అందుకని ఇవన్నీ ఒకే డైరెక్షన్లో ఉంటాయి. సో ఇది గుర్తుంచుకోండి. సో దట్స్ ఆల్ అబౌట్ మొమెంటం. ఇంకో టాపిక్తో మళ్ళీ కలుద్దాం. ఫండమెంటల్ జాగ్రత్తగా నేర్చుకోండి, సబ్జెక్ట్ని ఈజీ చేసేసుకోండి. కానీ ఆల్ ది బెస్ట్. జై హింద్.